ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు ఇంకా 2%, 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం సమీప బైసారన్ లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు బయటకు వస్తున్నాయి. ఈ ఘటనలో విశాఖవాసి చంద్రమౌళిని ముష్కరులు దారుణంగా హత్య చేసినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులు చంద్రమౌళిని వెంటాడి మరి కాల్చినట్టు సమాచారం. వివరాల ప్రకారం పహల్గాంలో మంగళవారం ఉగ్రదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో విశాఖవాసి ఉన్నారు. విశాఖవాసి చంద్రమౌళిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. అతన్ని వెంటాడి మరి కాల్చినట్టు సమాచారం. చంపొద్దని వేడుకున్న మోదీకి చెప్పుకోవాలంటూ విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది. చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. ఇక చంద్రమౌళి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి అని తెలిసిన చంద్రమౌళి బంధువు డిఎస్పీ నాగేశ్వరరావు తాజాగా ఒక మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 18న చంద్రమౌళి కాశ్మీర్ కు బయలుదేరి వెళ్లారు. 6గురు కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఇలాంటి దుర్ఘటన చాలా బాధాకరం. ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మధ్య గ్రాండ్ గా చంద్రమౌళి పుట్టినరోజు వేడుకలు జరిపాం. ఇప్పటికీ మా వదినకి ఆయన చనిపోయిన విషయం తెలియదు. ఉగ్రవాద దాడిలో మృతి చెందిన చంద్రమౌళి సమీప బంధువు కుమార్ రాజా తాజాగా మాట్లాడుతూ ఈ నెల 16న ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా కాశ్మీర్ టూర్ కి వెళ్లారు. మొత్తం 6గురు వెళ్లారు. ఈ నెల 25 నాటికి తిరిగి రావాల్సి ఉంది. చంద్రమౌళి ఫ్యామిలీతో పాటు అప్పన్న, శశిధర్ ఫ్యామిలీలు వెళ్లాయి. చంద్రమౌళి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ ముష్కరులు హతమార్చారు. మిగిలిన 5గురు క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. మృతదేహం ఇవాళ రాత్రి విశాఖకు తరలిస్తారు. ఆయన 2 కుమార్తెలు అమెరికాలో ఉన్నారు. వారిద్దరూ రేపు విశాఖకు చేరుకుంటారు. ఎల్లుండి అంత్యక్రియలు జరుగుతాయి. అయితే కాశ్మీర్ లోని పహల్గాం లో జరిగిన ఉగ్రదాడిలో కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. నిన్న జరిగిన ఉగ్రదాడిలో మధుసూదన్ ని కాల్చి చంపిన ఉగ్రవాదులు బెంగళూరులో సాఫ్ట్వేర్ గా పనిచేస్తున్నారు. మధుసూదన్ బెంగళూరులో స్థిరపడ్డ మధుసూదన్ కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్లగా ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. కావలి కుమ్మరి వీధిలో సోమిశెట్టి తిరుపాలు పద్మ దంపతుల కుమారుడుగా గుర్తింపు. మృతుడు మధుసూదన్ కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. నేడు ప్రత్యేక విమానంలో మృతదేహాన్ని చెన్నైకి తరలిస్తున్నారు. సాయంత్రానికి కావలికి చేరుకోనున్నారు మధుసూదన్ మృతదేహం. అయితే అతని తల్లిదండ్రులు హార్ట్ పేషెంట్స్ కావడంతో విషయం గోప్యంగా ఉంచారు బంధువులు.